కేంద్ర ప్రభుత్వం ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో ఒక కుంభమేళను ఏర్పాటు చేసి ఆ కుంభమేళలో దాదాపు అంటే ఇప్పటికీ ఒక 50 మెంబర్స్ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఆ సౌకర్యార్థం భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. రకరకాలుగా ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా సమయస్ఫూర్తి పాలనగా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి చక్కటి న్యాయపరంగా ఉండే విధంగా పాలన అందించే విధంగా వాళ్ళకు అక్కడ సమకూర్చే విధంగా వసతులు సమకూర్చే విధంగా ఉండాలి. కొన్ని కోట్ల మంది జనాలు ఇప్పటికీ మంచి స్నానాలు చేశారు అని పేపర్ స్టేట్మెంటు పెద్ద అక్షరాలతో ఇచ్చారు. మరి ఆ అక్షరాలతో పాటే ఇంతమంది తొక్కిసలాటలో చనిపోయారు అని పేపర్ స్టేట్మెంట్లో ఇస్తారు. మరి వీటిపైన కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యోగి గారు, అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. రాబోయే ఇలాంటి కార్యక్రమాలకు రకరకాలుగా భక్తులు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించే విధంగా వసతులు సమకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కట్టుదిట్టంగా ఉండే విధంగా చూడాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక నివేదికతో పాటు ఒక డిమాండ్ను కూడా తెలియజేస్తాం.